సచివాలయంలో సల్లటి ఏసీల కూసోని మోతాదు కేబినెట్ మీటింగ్ పెట్టిండు సీఎం రేవంత్ అన్న. నిన్న మాజీ మంత్రి హరీష్ అన్న అడిగినట్లు 2 లక్షల కొలువులు, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, ఫీజు రియంబర్మెంట్స్, పంటలకు బోనస్ అసొంటి ముచ్చట్ల మీద ఏమన్నా మాట్లాడతాడో అని ఆత్రంగా ఎదురు చూసిండ్రు గాని గవన్నీ మనకు జాంతానయ్య అన్నట్లు వేరే రాగం ఎత్తుకున్నాడు ముఖ్యమంత్రి. జనాలకిచ్చే పథకాల ముచ్చట అట్లా పెట్టు, మొదలు సర్కారు మీద బొచ్చడు బరువు పడుతాంది, దాన్ని ఎట్లా తప్పించుకోవాలనే ఆరాటమే ఎక్కువ కనబడ్డది. ఈ నడుమనే ఎల్ఐన్టీ కాంచెలి మెట్రోను సర్కార్ను తీసుకున్న ముచ్చట ఎరికే కదా. అగో ఆ ముచ్చట్ల ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కెళ్లి రావాల్సిన లోన్ పైసలు ఆలస్యమైతుందట. దీంతో సర్కారు మీద దినాం 2.5 కోట్ల రూపాయల బరువు పడుతాంది. గవి వెంటనే విడుదల చేయాలని మాట్లాడుకొచ్చిండు. అట్లనే పోయిన తాప బోనస్ లేక ఈ తాప లేక రైతులంతా తిట్టి పాడు చేస్తాండ్రు. కనీసం లాగోడు మందం ఖర్చుల మందం రైతు బంధం నేద్దామని మాట ముచ్చట చేసిండ్రు. అది కూడా విడతల లెక్క జూన్ 26 తారీఖు నాడు షాల్ చేస్తారట. పండ్ల పని మొన్నటిదాకా వడ్లు, మక్కలు, జొన్నలు యాళ్ళ కొనకుండా రైతులను నిండా ముంచింది కదా సర్కారు. ఇప్పుడు గత అప్పు మాది కాదు సెంటర్ వాళ్ళది అని వాళ్ళ మీదికి నూకే ఉపాయం ముంగటేసుకుంటుండు. ఇక రైతు బీమా సంగతి అయితే చెప్పే అవసరమే లేదు. సర్కారు దాన్ని ఎన్నడో బొందబెట్టింది. ఇదే ముచ్చట మీద కారు పార్టీ లీడర్ జీవన్ రెడ్డి మాట్లాడుకుంటా ఏమన్నాడో చూడుండ్రి. ఇప్పుడు ప్రభుత్వం పేర్కొని ఏదైతే కొత్తగా 7 రకాలు గుర్తిస్తున్నామని చెప్పని అంటుందో